రేయ్ నాకు నీకే రాదే. మరి నీకు ఏంట్రా మందు కొట్టించి తెల్లకాయత మీద సంతకం చేయించుకుందామనా? రే డైలీ క్వార్టర్ తాగే నిన్ను ఇవాళ హాఫ్ తాగించి సంతోషపడదాం అనుకున్నాను. ఈ త్యాగం వెనక ఏదో స్వార్థం ఉండుంటుంది. నా ఈ చిన్న ఆశ కూడా తీర్చవట్రా నువ్వు. నీ ఆశను తీర్చుటకు, నిన్ను సంతోష పెట్టుటకు స్వీకరిస్తున్నాను. Cheers. ఇప్పుడెందుకు నన్ను ఆనందంలో ముంచి తేల్చాలనుకుంటున్నట్టు? ఇప్పుడెందుకురా ఆంజనేయ సవనాల కింద పడేస్తున్నావు? అది కూడా గోల్డ్ ఇక మీద ఈయన ఇక్కడుండరు, ఇక్కడ ఉంచుకుంటాను. ఏ నేను మాట అంటే అపార్థం చేసుకోగా? చెప్పు మావా, అపార్థం చేసుకోగా? చెప్పు. అందరికీ వచ్చినట్టే నాకు పుట్టుకొచ్చిందిరా. ఏంటి తెల్లబొచ్చా? లవ్వురా. అక్క ఇంటి ఎదురుగా ఓ అమ్మాయి ఉంది మావా, నేను తన్ని లవ్ చేస్తున్నాను. ఆంజనేయ భక్తున్నంటూ ఎంతమంది ప్రేమల్లో చిచ్చు పెట్టావురా. ఇప్పుడు నీకే పుట్టుకొచ్చింది చూసావా ఆ ప్రేమ? అయ్యో ఏయ్, నువ్వు చెప్పినవాడు మన వెనకే వస్తున్నాడు. అది సైడ్ మిర్రర్ లో తెలుస్తోందే. ఓ, మన వెనకాల ఎవరు పడుతున్నారో తెలుసుకోవడానికేనా ఈ సైడ్ మిర్రరు? ఏ నువ్వేమనుకుంటున్నావు? ఎవరు డాష్ ఇవ్వకుండా చూడటానికి అనుకున్నాను. రెండింటికి లే పోనీ. ఏమావా ఇంతవరకు చూడలేదంటావా మన్ని? అమ్మాయిలు జేబులు కొట్టేవాళ్ళు ఒక్కటే. మనం చూడని టైం చూసి మనల్ని చూస్తారో. సరే, నా రేంజ్ నన్ను చూస్తుందంటావా? రేయ్, ఆడపిల్లలందరూ మహేష్ బాబు లాంటి మీదే మనసు పడతారా, కానీ చివరికి సందులో ఉన్న వాడితే అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళ కథలు వదిలేరా. నాకు ఓకే అవుతుందా అవదా? ₹1 స్టిక్కర్ బొట్టునే వెంటనే సెలెక్ట్ చేసుకునే వాళ్ళు లవర్ని వెంటనే సెలెక్ట్ చేసుకుంటారా? ఈ పాటికి నిన్ను ఫుల్ గా స్కానింగ్ చేస్తుంటారమ్మా. నువ్వు ఓకేనా కాదా అన్నది పోను పోను తెలుస్తుంది. ప్రస్తుతం నమ్మకంతో ఫాలో అవ్వు. సిగ్నల్. ఏమావా, తన వెనక మనం ఇంత పిచ్చిగా తిరుగుతున్నామే, తన మనసులో ముద్ర పడేలా మనం ఏదైనా చేయొద్దా? తప్పకుండా చేయాలి. మనం ఇలా బుద్ధావతారంలో ఉన్నామనుకో, ఎందుకు పనికిరామనుకుంటుంది. కొంచెం స్టైల్ చేంజ్ చేసామనుకో, తన దృష్టిలో మనం పడతాం. ఇదోకేనా? హలో, ఒక్క నిమిషం ఇలా రండి. కూర్చున్న పిల్ల ఎదురా. చెప్పండి సార్, ఇదే మోడల్. మామా, పవిత్ర ఎదురా. తీసుకురా, అటు చూడు. అదేం మామ ఎదుగుతున్నాను, కనపడటం లేదే. మే ఐ హెల్ప్ యూ? హెల్పా? చేతికి అందట్లా, కొంచెం వీపు గోగుతారా? మామా, హెల్ప్ అంటే ఇది కాదురా, ఏమైనా కావాలని అడుగుతోంది. వెళ్ళి ఏసీ వేయండి, ఒక్క బోస్తోంది. ఇంకో విషయం, మనమేమీ కొనటానికి రాలేదని మనకి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు. అందుకే నీ మొహంలో ఎక్స్ప్రెషన్ పవర్ఫుల్ గా ఉండాలి. ఇటు తిరుగు. ఇది పవర్ఫుల్ గా లేదు, పవర్ కట్లా ఉంది. నీ దగ్గర ఎక్స్ప్రెషన్ కోసం ఎక్స్పెక్ట్ చేశాను చూడు, నా అది తప్పు. కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేసుకో. వీళ్ళేనా? ఏమన్నారు? రే మావా, వస్తుందిరా. మావా, డబ్బులోనే తెచ్చావా? ఎందుకు? రే, ఇంత దూరం వచ్చినందుకు ఐరన్ బాక్స్ అయినా కొందావరా, కాస్తైనా పరువు దక్కుద్ది. ఐరన్ బాక్స్ కొనేంత డబ్బే ఉంటే ఎప్పుడో ల్యాండ్ షాప్ పెట్టుకుని గొప్ప అయ్యేవాడిని. నేనెందుకు పార్క్ లో లేహ్యం అమ్ముకుంటాను? ఏంటి, లేహ్యం అమ్ముతున్నావా? హలో, ఏం కావాలి? టీవీ. అది LED, LCD, అదిగో అది 3D. ఏది కావాలి? బ్లాక్ అండ్ వైట్ టీవీ. బ్లాక్ అండ్ వైటా? అవును, అది కూడా షట్టర్ వేసి విత్ లాక్ అండ్ కీ తో సహా. పైన యాంటెన్నా కూడా ఉండాలి. సారీ, అవి ఇక్కడ దొరకవు. పోనీ టేప్ రికార్డర్ ఉందా? సారీ. ఏమండే, మీ దగ్గర సారీ మాత్రమే ఉందా? కస్టమర్స్ అడిగేవేవి లేవా? ఓయ్, ఎవరా కొట్టోనరో, ఏది అడిగినా లేదంటున్నారు. పవిత్ర, ఏంటమ్మా కస్టమర్లతో గొడవ? రావయ్యా నా బట్టబుర్రా.
టేప్ రికార్డర్ అడిగితే లేదంట. టేప్ రికార్డర్ ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తున్నారు మేము చెప్పండి? యూజ్ చేసుకుంటామండి. దానవీర సూరకన్న డైలాగులు, భక్తి పాటలు విని తెలుగును వృద్ధి చేసుకుంటాం. ఏమంటివి జాతి నెపమున సూతసుతుని కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట సుయోధన వాసుదేవ శాంతింప చేయండి. సార్ మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. వెళ్ళి టేప్ రికార్డర్ తీసుకురా, లేకపోతే మేము వెళ్ళాం. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ పెట్టుకుంటున్నారు? అసలు ఏం కావాలి మీకు? ఏమడిగినా ఇస్తారా అండి? ఏంటి డబుల్ మీనింగ్? కాదు, మీ కొట్లో అన్నీ బాగున్నాయి. సోనీ టీవీ ఉందా అండి? ఇది పానాసోనిక్ షోరూమ్, వేరే బ్రాండ్స్ ఇక్కడ అమ్మరు. ఏ ఎందుకని? టీ కొట్లో టిఫిన్ అమ్మట్లేదా? మార్వాడి కొట్లో రీఛార్జ్ చేయట్లేదా? అలాగే 4 సామాన్లు కొనిపెట్టండి. ఏది అడిగినా లేదు లేదు హలో, అంటారు. ఏమిటి మీరు మాట్లాడేది? ఏ మావా, ఇది బడ్డీ కొట్టురా, హోల్సేల్ కొట్టు కాదు. రా మనం బజార్కి వెళ్దాం రా. మీ ఇద్దరిని చూసినప్పుడే అనుకున్నాను కొనే మొహలు కావని. మరేంటంటే మేమేమైనా ఓసీ టీవీలో క్రికెట్ చూడడానికి వచ్చామనుకున్నారా? ఇదేమైనా వంకాయల వ్యాపారం, మునకాయల వ్యాపారమా? పాడైపోతే పారేయడానికి 4 చోట్ల చూసి కొనుక్కోవాలి. రే మావా, లేబర్తో ఏంట్రా మాటలు? మనం సేట్తో మాట్లాడదాం. సేటో ఏ సేటో. సేటా? వాడనేది ఓనర్ నండి. పానాసోనిక్ ఓనర్ జపాన్ లో ఉంటారు. జపాన్ లోనా? కాదండి, ఇట్లాంటి కొట్లకి సేట్లో ఓనర్ గా ఉంటారు. అబద్ధాలు ఆడకండి. అబద్ధాలు ఆడుతున్నానా? ఎందుకండి టెన్షన్ అవుతారు? షోరూమ్ అంటే చూడడానికే గానీ కొనడానికి కాదుగా. పట్టేసావురా మావా, నువ్వు చూడరా చూడు. మావా, రేపటి కొంచెం బ్యాలెన్స్ ఉంచు. ఎరా మావా, ఇలా ఫైటింగ్ తో మొదలెట్టామే, ఇది వర్కౌట్ అవుద్దంటావా? నీ ట్రాక్ కరెక్ట్ గా పోతోంది. గొడవతో మొదలై ప్రేమతో ముగుస్తుంది. ఇప్పుడు ఇంకోసారి మీట్ అవడానికి నీకు ఛాన్స్ దొరికింది కదా. ఎలా చెప్తున్నావు? ఇప్పుడు గొడవ పడ్డావు, ఈసారి కలిసి సారీ చెప్తావు. బోండం ఎంతమ్మా? 20 రూపాయలండి. ఎరా మావా, సారీ చెప్తే సెట్ అవుద్దంటావా? అవుతుంది, కానీ నాకు దాహంగా ఉంది. ఎండ చూస్తుంటే దంచేస్తోంది. ఏమా, వాడుకో బోండం ఇవ్వమ్మా. ఇప్పుడు నువ్వు నా వేవ్ లెంత్కి వచ్చావు. ఉండొస్తున్నా. ఇవ్వమ్మా. రే మావా, ఆ? తను వస్తోందిరా. ఆ. మావా, మొహంలో భయం తొంగి చూస్తోంది. కూలింగ్ గ్లాస్ పెట్టి మూసేయి. చెయ్యి బాగా ఉణుకుతోంది, పాకెట్ లోపల పెట్టేసాయి. ఇప్పుడు నువ్వు తనతో సారీ చెప్పగానే నువ్వు నిజంగా ఫీల్ అయిపోతున్నట్టు తను అనుకోవాలి. ఇప్పుడు ఫీలింగ్ తో పడిపోయేలా చేస్తాను చూడు. గుడ్. ఏమండి? హలో, ఏ గుండు సాపు. సారీ అండి. ఎందుకు? అదే నిన్న షోరూమ్కి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. ఎప్పుడు? అదేంటండి, మేము కొంచెం కూడా గుర్తులేమా? అస్సలు గుర్తులేదు. షోరూమ్ అన్నాక ఎంతో మంది వస్తూ ఉంటారు, సో అందరినీ మేము గుర్తు పెట్టుకోలేము. నేను ఫీల్ అవ్వలేదు. నేను ఫీల్ అయ్యాను అనుకుని మీరు ఫీల్ అవ్వకండి. పోనీ. ఏమండి ఏమండి, నిన్న టీవీ కొనడానికి వచ్చామే 3D. మీరు గుర్తు రాలేదంటే షర్ట్ నలుగుతోందిరా. సారీ. ఇప్పుడేంటి? నువ్వు గుర్తు రాలేదని చెప్పెళ్ళింది. ఊళ్ళో సగం మంది అమ్మాయిలు ప్రేమించిన తర్వాతనే మాట తను ప్రేమించడానికి ముందే చెప్పెళ్ళింది. నీ లవర్ పెద్ద లంగడి జంబాలా ఉంది మావా. మావా, అలా మాట్లాడకరా. తను చాలా మంచి అమ్మాయి. పావుల్ని కూడా దేవుళ్ళ పూజిస్తున్నావు, అందుకని కాటేయకుండా ఉంటాయా? నేను చెప్పేదిను, అమ్మాయిల బుద్ధి ఎప్పుడు ఇంతే. మనమే ముద్దుగా సున్నితంగా డీల్ చేయాలి. సరే, తనేంటి మావ మన ఇద్దరిని గుర్తుపట్టినట్టు యాక్ట్ చేసింది? ఎప్పుడైతే ఓ అమ్మాయి తెలిసి కూడా తెలియనట్టు నటిస్తుందో, మనల్ని చూసి కూడా చూడనట్టుంటుందో, అప్పుడే తను భయపడ్డం మొదలెట్టిందని అర్థం. అవునా? అవును, ఎక్కడ నీ ప్రేమలో పడతానో అని భయపడుతోంది మావా. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? అమ్మాయిల్ని ప్రేమలో పడేయడానికి మనం కాక్రోచ్ థియరీని ఫాలో అవ్వాలి. కాక్రోచా? యు మీన్ బొద్దింకా? ఎస్. ఆ బొద్దింక ఏం చేస్తుంది? మనం ఎంత తరివినా మళ్ళీ మళ్ళీ వస్తుంది. అదిరా నువ్వు చెయ్యాల్సింది. టు బి కంటిన్యూ. ఏంటి గౌతమ్? ఏంటి పవిత్ర, సెల్లో నెంబర్ కూడా చూసుకోలేకపోతున్నావా? సారీ. నీ పద్ధతి ప్రవర్తన నచ్చలేదు పవిత్ర. గౌతమ్ ని ఫ్రెండ్ గానే అనుకుంటున్నాను, ఫ్రెండ్ గానే చూస్తున్నానంటూనే డే అండ్ నైట్ నీకు తెలియకుండానే అతని గురించి ఆలోచిస్తున్నావు కదా. వదలండి అయ్యా. వాడిని బయటికి రమ్మనండి. ముందు వాడిని బయటికి రమ్మనండి. రమ్మనని చెప్తాను. చేదిరా. గొడవేంటి మావా? సాంబార్ 2 సార్లు అడిగితే పోయినన్నారా? తప్పు చేసిన వాడిని లోపల ఉంచి నన్ను బయటికి పంపుతారా?
సార్ వాళ్ళు లోకల్ సార్, గొడవ చేయకండి సార్. రేయ్ ఎవడ్రా లోకలు? మేమే లోకలు, లోకలే మేము. ఈ పిచ్చేసాలేసారంటే హోటల్ నడపనిపోం, దోసపిండ్లు ఉమ్మేసేళ్తాం. అయ్యో భయపెట్టడానికి అలా అన్నాను. ఇంతకీ ఏంట్రా గొడవ? ఏం లేదు మావా, లోపల ఒక ఆడపిల్లల గురించి తప్పుడు కూతలు కూస్తున్నాడు. వాడిని పట్టుకుని 4 జాడించి పారేశాను. అందుకే జాడించావా? నువ్వేమన్నా ఠాగూర్లో చిరంజీవి అనుకున్నావట్రా? నోరు మూసుకొని తిని రావాలి గాని నోరు మూసుకొని కూర్చోవడం మన వల్ల కాదు మావా. లోక జ్ఞానం లేకుండా మాట్లాడక మావా. ఆ రోజుల్లో యుద్ధం అప్పుడే కత్తులు తీసేవాళ్ళు, ఇప్పుడు బీర్ బాటిల్కే కత్తులు తెస్తున్నారు. మనమేంటో మన పనేంటో అన్నట్టు ఉండాలి. అసలు నీ మెయిన్ జాబ్ ఏంటి? పవిత్రని ఫాలో చేయడం. ఆ పని మాత్రం చెయ్యి. ఇట్టా హీరోయిజం జోలికి వెళ్ళక. ఏ ఆపవే. హలో ఏంటి మావా బండి ఆపేసింది? పెట్రోల్ లేక ఆపింది అనుకుంటున్నాను రా. హలో మ్, మీ ఇద్దరిని ఇటు రండి. ఒకవేళ పెట్రోల్ అడుగుతుందేమో. మనమే రిజర్వ్ లో ఉన్నాం, కమిట్ అవ్వక. ఓకే, ఓకే. ఏంటి ఫాలో అవుతున్నారా? అలాంటిదేం లేదే. ఎందుకు ఇంత చీప్ గా ఆడపిల్ల వెంట పడతారు? మిమ్మల్ని ఎందుకు అలా చీప్ చేసుకుంటున్నారు? ఏంటి ఎగతాళా? ఇంకోసారి నా వెనక పడి ఫాలో అయ్యారంటే అరుగు అక్కడ ఉన్నారే వారి దగ్గర కంప్లైంట్ చేస్తాను. ఏమండే, కంప్లైంట్ చేయడానికి ఆయన దగ్గరికి మీరు వెళ్తారేమో. బండిలో అన్ని కరెక్ట్ గా ఉన్నా గాలి తక్కువైందని మీ దగ్గరే డబ్బులు వసూలు చేస్తాడు. అది మాత్రమే కాకుండా యాజ్ పర్ లా ట్రాఫిక్ పోలీస్ మా మీద యాక్షన్ తీసుకోలేడు. అది మాకు తెలుసు. వారి దగ్గర కంప్లైంట్ చేస్తే లా అండ్ ఆర్డర్ లో హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అర్థమైందా? ఇక మీద ఫాలో అవ్వకండి, సరేనా? పోనివ్వు. ఏంటి మావా లా అండ్ ఆర్డర్ హ్యాండ్ ఓవర్ అంటూ బెదిరించిపోతుంది? మావా, ఫాలో అయ్యే అబ్బాయిలందరిని అరెస్ట్ చేయాలంటే ఇప్పుడున్న జైళ్ళన్నీ కూల్చేసి పెద్ద జైళ్లు కట్టాలి. ఊరికే బెదిరించిపోతోంది. ఎందుకైనా ఇవాళ వద్దులే, రేపటి నుంచి ఫాలో అవుదాం. పవిత్ర రా. హలో. హలో, ఆండ్రూ పెళ్ళి. ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అండి. ఇక్కడే విషెస్ చెప్పకూడదు, కన్ఫర్మ్ గా మీరు మ్యారేజ్కి రావాలి. వస్తాను. షోరూమ్కి వచ్చి ఇన్విటేషన్ ఇద్దామని ప్లాన్ చేసాం, కానీ నువ్వే వద్దన్నావు. ఈ పక్కనే ఓ చిన్న పనుంది, వెళ్లేదారే కదా నేనే వస్తా అన్నాను. నువ్వెందుకు ఫీల్ అవుతావు? ఎక్కడ మ్యారేజ్? ఊటీలో. థ్యాంక్ యూ. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. ట్రై చేస్తాను. నువ్వు కన్ఫర్మ్ గా వస్తావన్నాను. డోంట్ ఫీల్ మావా, పవిత్ర ఊటీ ఖచ్చితంగా వస్తుంది. నీ విందు భోజనం ఆరగించి ఆశీర్వదించి వెళుతుంది. ఇప్పుడు హ్యాపీయా? థ్యాంక్స్ అన్నా. వస్తామ్మా.